ప్రభునందు ప్రియ శ్రోతలకు మా కార్యక్రమాలను వీక్షించినటువంటి ప్రతి వారికి ప్రభునామంలో వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మరొక కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశము పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలా, తల్లిదండ్రులు ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలనే దాని గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ విషయాలను మనం చూసినప్పుడు లోకంలో చూస్తే చాలా అరుదుగా ఉంటుంది. కనుక క్రైస్తవులుగా మార్చబడినటువంటి కుటుంబాల నుంచి అయినా దరిదాపుగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకునేటువంటి పద్ధతి క్రమము అనేటువంటిది మరి గ్రంథంలో ఉంది. మనకి ఆదికాండములో ఇసాక్ గారి యొక్క కుమారులు యాకోబు గారి సంతానాన్ని గురించి యేషోవు గారు చక్కగా మాట్లాడతారు. యాకోబు గారు అన్నైనటువంటి యేషోవు గారు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తుంటారు. కనుక ఆ పిల్లల్ని వాళ్ళకి నేర్పేటువంటి విధానం ఎలా ఉండాలని చూస్తే చాలా దైవికమైనటువంటి పద్ధతులల్లో వారికి కోపం రేపకుండా భక్తిభావాల చేత వారి యొక్క పెంపకం ఉండాలని ఆ గ్రంథం మనకి బాగా జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే ఆదికాండం 33వ అధ్యాయము 5వ వచన భాగంలో ఒక వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తా. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమీ కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడేది. లేయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడేది. ఆ తరువాత యేసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడేది. యేసేపు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటికే అని చెప్పాను. కనుక ఇక్కడ ఈ యాకోబు గారికి వచ్చినటువంటి సంతానం అంతటినే ఏశావు చూసి చాలా సంతోషించాడు. కనుక ఈ పిల్లలందరూ కూడా ఎలాంటి వారు అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకంలోని దైవకమైనటువంటి భయభక్తులతోని వారు జీవించారు. కనుక యాకోబు సంతానము ఏశావు తెలియదు, కానీ ఎలా అని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళందరూ వెళ్ళి ఎవరి పిల్లలను వాళ్ళు తీసుకుని వెళ్ళి ఏశావు యొక్క పాదాల దగ్గర సాగిలపడి వారి యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్లుగా గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇది భయభక్తులు. కనుక ఒక వ్యక్తిని గౌరవించటంలో, ఒక వ్యక్తితో మాట్లాడటంలోని చాలా పద్ధతులు దాగి ఉంటాయి. కానీ అవన్నీ చాలామంది వెలికి తీయరు, వాటిని వాడుకోరు. కానీ ఇక్కడ యాకోబు గారి యొక్క దాసీలు, అలాగనే భార్య, వారి పిల్లలతో కలిసి వెళ్ళి ఏశావు దగ్గర ఆశీర్వాదం పొందుకున్నారు. పరిచయం చేసుకుంటాం మనం అక్కడుండి, వీళ్ళు మా పిల్లలు, వీళ్ళు మా పిల్లలు, ఇలానే పరిచయం చేస్తారు. కానీ అక్కడ పరిచయం కదా జరిగింది. పరిచయం తదుపరి వెంటనే ఆయనకి సాగిలపడి నమస్కారం చేశారు పెద్ద ఆయనకి. ఇటువంటి భావాలు పద్ధతులు కలిగి పెంచుకుంటే పిల్లలు వారి భవిష్యత్తులో కూడా అటువంటి పద్ధతులు కలిగి ఉంటారని ఈ గ్రంథంలో మనకు ఒక మంచి విషయాలు జ్ఞాపకం చేస్తుంటాడు. మనకు తెలుసు కదా, కీర్తన గ్రంథంలోని 127వ వచనం అధ్యాయంలో 3వ వచన భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. వారు దేవుని నుండి కలిగినటువంటి స్వాస్థ్యము అని అక్కడ రాయబడ్డది. దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము అని తెలియపరిచాడు. కనుక అలాగనే ఇంకో మాట ఏం జ్ఞాపకం చేస్తాడంటే సామెతల గ్రంథంలోనే కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము అని జ్ఞాపకం చేశాడు. కుమారులు వృద్ధులకు కిరీటము అన్నాడు. కనుక ఈ వ్యవస్థ అనేటువంటిది ఎలా కొనసాగుతుంది అంటే భయభక్తులతోనే, గౌరవార్థమైనటువంటి జీవితంతోనే, భక్తిభావాలతోనే ఆ వ్యవస్థ అంటే కుటుంబం వారసత్వం అంతా అలాగే కొనసాగుతుంది. ఏమంటాడంటే ఈయన సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 6వ వచన భాగంలోని కుమారులు వృద్ధులకు కిరీటము అని జ్ఞాపకం చేశాడు. ఎంత భయభక్తులు అంటే 3వ తరంలోకి వెళ్ళి
ఆ వృద్ధులకు వీళ్ళు కిరీటంగా ఉంటారు. అలంకరించబడినటువంటి ఒక మంచి వనములా తయారవుతారు. కనుక దేవునికి అటువంటి విలువైనటువంటి జీవితాన్ని ఎవరు పంచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది అంటే, ఎవరైతే పిల్లలను కని పెంచుతున్నారో అటువంటి వారు అటువంటి దిశకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కనుక కార్యసిద్ధి కలుగజేసేటువంటి దృష్టి, ఉద్దేశము, ఆ వినికిడి ఎలా వచ్చిందంటే ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క పద్ధతుల్లో నుంచే వారు పంచుకుంటారు. తల్లిదండ్రుల యొక్క పద్ధతులనే వారు తరువాత వారి జీవితాలు అమలుపరుచుకుంటారు. కనుక మనం అందరూ వేస్తారు, సామెత వేస్తారంటే ఇత్త ఒకటైతే చెట్టు ఒకటైద్దా అంటారు. కనుక తల్లిదండ్రులు చాలామంది ఏ పద్ధతులలో వాళ్ళ యొక్క జీవితాలు కొనసాగుతుంది అదే పద్ధతులని పిల్లలు ప్రారంభం చేస్తారు వారి జీవితాల్లో. అందుకనే ఇక్కడ ఈ సామెతల గ్రంథంలోని 17వ అధ్యాయం 6వ భాగంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. కుమారులు వృద్ధులకు కిరీటము అని జ్ఞాపకం చేశాడు. ఈ 4వ భాగంలో చూస్తే ఇంకో మాట ఏమంటాడంటే, వారి యొక్క శాస్త్రాల ద్వారా వారు తెలియబడుదురు అని జ్ఞాపకం చేశారు. ఇక్కడ ఆలోచన చేయండి. ఇందాక నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను కదా, తల్లిదండ్రుల దగ్గర నుంచే పద్ధతులు పిల్లలకి అప్లై చేయబడతాయి. కనుక ఈ తల్లిదండ్రులు ఏ దేశంలో ఉంటారు, ఎటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు, వీళ్ళు వాళ్ళ జీవితంలో ఇరువురు భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా భక్తిభావాలు కలిగి జీవిస్తున్నారా, అదే పద్ధతి వాళ్ళకు వర్తించింది. లేదు ఈ భార్యాభర్తలో విలువలకు భిన్నమైనటువంటి జీవితాలు కొనసాగిస్తున్నారా, అదే ఆ పిల్లలు పొందుతారు. కనుక సమాజ విలువలే కాకుండా దైవకమైన విలువలతో పెరిగితే ఆ కుటుంబాల్లోనే 3వ తరంలో కూడా పిల్లలు ఎలా ఉంటారంటే పితరులకు కిరీటముగా ఉంటారు అని జ్ఞాపకం చేశారు. ఈ పద్ధతిని ఎవరు అమలుపరచగలుగుతారు అంటే, నేను మొట్టమొదటిసారి చెప్పాను, కనీస ధర్మంగా క్రైస్తవులైనా దీనిని పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇంకా ఈ పద్ధతులు మనం చూసుకున్నట్లయితే ఈ సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయం 11వ భాగంలో చూసినప్పుడు వారి యొక్క శాస్త్రాల ద్వారా వారు తెలియబడుదురు అని చెప్పినటువంటి సంఘటన మనం బాగా చూడగలం. ఇకపోతే పిల్లల ఎడల తల్లిదండ్రుల బాధ్యతలు ఉన్నాయి. పిల్లల ఎడల తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలంటే వారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, సమాజంలో ఎలా తిరుగుతున్నారు, ఎలా ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్తో కలిగి తల్లిదండ్రులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు తీసుకోకపోతే వారు స్వేచ్ఛాపరులు అవుతారు. వారికి ఏదైతే ఇష్టమవుతుందో దానినే వారు పొందుతారు. చాలామంది పిల్లలు చిన్న వయసు నుంచి దరిదాపుగా 12 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఆలోచన చేస్తే తండ్రి వెంట పెట్టుకొని తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు, కొట్టుకడ తీసుకెళ్తారు. ఏం చేస్తాడంటే కవి తీసుకురా బుడ్డోడు అంటాడు కొడుకుని. కైని తీసుకొచ్చి ఇస్తారు కదా, ఆ కైని తీసుకొని నవ్వుతుంటే ఆయన చూస్తాడు. ఇలా జరుగుతుంది. వాడికి బిస్కెట్ కొని పెడతాడు, తినకుండా ఆడ వెళ్తాడు. అంటే ఇక్కడ ఈ బిస్కెట్ తినే వయసు బిస్కెట్ తింటుండే. ఈ బిస్కెట్ టైం దాటిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇదే కైని ప్యాకెట్ ఆ పిల్లడు కొనుక్కున్నాడు. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేటువంటి అలవాట్లు, శాస్త్రాలు. అంటే ఏది మంచి శాస్త్రాలను అమలుపరుస్తున్నారా, చెడ్డ శాస్త్రాలను అమలుపరుస్తున్నారా అంటే చెడ్డగా. అలాగే కొంతమంది తల్లిదండ్రులు తండ్రి వెళ్ళి ఏం చేస్తాడంటే కొట్టుకాడికి వెళ్ళి సిగరెట్ పెట్టి తీసుకురా అంటాడు. పోయి తీసుకొస్తాడు, వాడిదో కొనుక్కొని వస్తాడు. ఇంకా కొంతమంది ఘోరంగా ఉంటారు. పిల్లలకు బండిచ్చి బార్ షాప్కి వెళ్ళి దాన్ని తీసుకురా ఉంటారు. పిల్లవాడు వెళ్తాడు బండి తోలే వయసుకు వచ్చేసరికి. అంటే ఇవన్నీ ఈ సర్వీస్ అంతా ఎవరు నేర్పుతున్నారు అంటే తండ్రి నేర్పుతాడు. ఇకపోతే తల్లులు కూడా ఉంటారు. తల్లులు బాధ్యత లేకుండా వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానంతోనే ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ పెంచుకుంటారు. కుటుంబంలోనే శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఈ తల్లిదండ్రుల యొక్క చెడు శాస్త్రాలను బట్టి, అజ్ఞానతను బట్టి జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు వీళ్ళు ఈ అజ్ఞానత పోవాలంటే ఏం చేయాలి అంటే దైవత్వంలోకి వెళ్ళాల్సిందే. ఈ లేఖన భాగాలు విన్నటువంటి మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.